వెల్కమ్ టు ఖుషి స్టడీ సర్కిల్. టెట్ డిఎస్సిలో భాగంగా సాంఘిక శాస్త్రం 6వ తరగతి మొదటి చాప్టర్ పటాల అధ్యయనం తయారీలో మనము ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం. టాపిక్ పేరు వచ్చేసి చిహ్నాలు. చిహ్నాలు అనగా మానచిత్రాలలో ఈ చిహ్నాలను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మానచిత్రాలలో మనము ఒక ఇల్లుని తీసుకున్నా కానీ, ఒక పాఠశాలని తీసుకున్నా కానీ, లేకపోతే ఒక బస్ స్టాండ్ని తీసుకున్నా కానీ, రైల్వే స్టేషన్ని తీసుకున్నా కానీ ఉన్న వాటిని అదే విధంగా మనం మానచిత్రాలలో వాడలేము. కాబట్టి వాటికి బదులుగా మనము మానచిత్రాలలో చిహ్నాలను ఉపయోగిస్తున్నాం. కాబట్టి సాధారణంగా మానచిత్రాలు తయారు చేసే వాళ్ళు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు మానచిత్రాలను ఉపయోగిస్తుంటారు. అయితే సాధారణంగా మనము కొన్ని సాధారణ చిహ్నాలను మనము ఉపయోగిస్తుంటాం. వాటిని సాంప్రదాయక చిహ్నాలు అంటారు. సాంప్రదాయక చిహ్నాలు. సాంప్రదాయక చిహ్నాలను మనము ఉపయోగిస్తుంటాము. అవి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పిఓ అనగా పోస్ట్ ఆఫీస్ పిఓ అనగా, మరియు పిటిఓ అనగా తంతి తపాల. పిటిఓ అనగా పోస్ట్ ఆఫీస్, మరియు ఆర్ఎస్ అనగా రైల్వే స్టేషన్. మరియు పిఎస్ అనగా పోలీస్ స్టేషన్. ఈ విధంగా మానచిత్రాలను మనము వారికి అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా చిహ్నాలను మనం మానచిత్రాలలో ఉపయోగిస్తాం. టెట్ డిఎస్సిలో భాగంగా చూసుకున్నట్లయితే మనకు పటాల అధ్యయనం తయారీలో చిహ్నాలు అనేటివి ఇంపార్టెంట్ టాపిక్. చిహ్నాలు అనేటివి మానచిత్రాలలో ఉపయోగిస్తాం. మానచిత్రాలలో బస్ స్టాండ్ కానీ, పాఠశాల, ఇల్లు కానీ ఉన్న చిత్రాలను అదే విధంగా మనం మానచిత్రాలలో ఉపయోగించడానికి కుదరదు. కాబట్టి వాటి స్థానంలో మనం చిహ్నాలను ఉపయోగిస్తాం. అందుకనే మనం చూసుకున్నట్లయితే సాంప్రదాయక చిహ్నాలు కొన్ని ఉన్నాయి. ఆ సాంప్రదాయక చిహ్నాలు మనము ఎక్కువగా ఉపయోగిస్తుంటాము ఈ మానచిత్రాలలో. అవి చూసుకున్నట్లయితే పిఓ అంటే పోస్ట్ ఆఫీస్ అని, పిటిఓ అంటే తంతి తపాలా అని, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్ అని, పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ అని, ఈ విధంగా కొన్ని సాంప్రదాయక చిహ్నాలను మనం ఉపయోగిస్తుంటాము. ఇంకొన్ని సాంప్రదాయక చిహ్నాలను మనం ఉపయోగిస్తాము. అవి చిత్రాల రూపంలో మనము తెలుసుకుందాము. సాంప్రదాయక చిహ్నాలను మనకు పుస్తకంలో కొన్ని బొమ్మల రూపంలో ఇవ్వడం జరిగింది. మానచిత్రాలలో మనకు చిహ్నాల రూపంలో ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది. అవి చూసినట్లయితే చెట్టును ఈ విధంగా ఇవ్వడం జరిగింది. చెరువు, మట్టి రోడ్డు, తారు రోడ్డు, మసీదు, గుడి, బ్రాడ్ గేజ్ రైలు మార్గం, చర్చి, మీటర్ గేజ్ రైలు మార్గం, నివాస ప్రాంతాలు, ఈ విధంగా మనకు మానచిత్రాలలో ఇవ్వడం జరుగుతుంది. ఈ చిత్రాలను, ఈ చిహ్నాలను చూసి మనము వాటిని మనము ఈజీగా గుర్తించవచ్చు. కాబట్టి మానచిత్రాలలో మనకు ఉన్న విధంగా ఇవ్వకుండా ఈ విధంగా చిహ్నాల రూపంలో ఇస్తే మనకు చాలా సునాయాసంగా వాటిని గుర్తించుకోవచ్చు. కాబట్టి మనకు మానచిత్రాలలో చిహ్నాలు, సాంప్రదాయక చిహ్నాలలో భాగంగా మనకు చూసినట్లయితే సాంప్రదాయక చిహ్నాలలో పిఓ అంటే పోస్ట్ ఆఫీస్, మరియు పిటిఓ అంటే తంతి తపాల, మరియు ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, పిఎస్ అంటే పోలీస్ స్టేషన్. మరియు ఈ చిత్రాల రూపంలో చిహ్నాలు చూసినట్లయితే చెట్టు, చెరువు, మట్టి రోడ్డు, తారు రోడ్డు, మసీదు, గుడి, బ్రాడ్ గేజ్ రైలు మార్గం, చర్చి, మీటర్ గేజ్ రైలు మార్గం, నివాస ప్రాంతాలను మనము ఈ విధంగా మానచిత్రాలలో చూసి మనము గుర్తించవచ్చు. కాబట్టి టెట్ డిఎస్సిలో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి తెలుసుకోగలరు. కాబట్టి ఖుషి స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషి స్టడీ సర్కిల్.